కన్నయ్య 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 కన్నా, ఏమైంది యశోద? ఏదైనా పీడకలు వచ్చిందా? అరే కన్నయ్య, భలే సమయానికంటే ముందే తయారయ్యేవేంటి? తయారవ్వాల్సిందే కదా నాన్న. నాకంటే ముందే ఆ రాక్షసుడు బృందావనానికి వచ్చి విధ్వంసం చేసేలోపు నేను వనానికి వెళ్ళి వాడి సంగతి చూడాలి. అమ్మ, త్వరగా భోజనం కట్టివు. గోవులను తీసుకెళ్లడానికి ఆలస్యం అవుతుంది. వద్దు, ఇవాళ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇవాళ ఇంట్లోనే విశ్రాంతి తీసుకో. అరే, అలా ఎందుకంటున్నావు యశోద? ప్రతిసారి ఎందుకు అన్నదానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇవాళ వీడు వెళ్ళడం లేదు, అంతే. కేవలం వీడే కాదు, మిగతా పిల్లలు కూడా ఎవ్వరూ గోవుల్ని తీసుకుని వనానికి వెళ్ళకూడదు. మీరు వాళ్ళకి చెప్పండి. కానీ అమ్మ, గోవులను తీసుకువెళ్లి రావడం నా కర్తవ్యం కదా. నీ మంచి చెడులు చూడడం నా కర్తవ్యం కాబట్టి నేను చెప్పింది విను. నాన్న, ఈరోజు ఇంకేం మాట్లాడకు కన్నయ్య. అప్పుడప్పుడు మీ అమ్మకు నచ్చజెప్పడం నా వల్ల కూడా సాధ్యం కాదు. ఇవాళ కూడా అలాంటి రోజే. నువ్వే చూసావుగా ఎలా నిర్ణయించుకుని కూర్చుందో. ఆ రాక్షసుడు మేలుకొని బృందావన వాసులకు హాని తలపెట్టేలోపు నేనక్కడికి చేరుకోవాల్సిందే. కానీ ఎలా? అమ్మా, వెళ్ళనివ్వవా నన్ను? లేదంటే అందరూ ఏమంటారు? కృష్ణయ్య రెండో రోజే సెలవు తీసుకున్నాడా? ఎవరేది చెప్పాలనుకుంటే అది చెప్పనివ్వు. కానీ నాకు నీ సురక్షితం చాలా అవసరం. చూడు కన్నా, ఎందుకో నా మనసు ఇవాళ వనం సురక్షితం కాదని చెప్తోంది. అందుకని ఇవాళ అస్సలు పట్టొద్దు. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వెళ్ళనివ్వను నేను. అమ్మ నిర్ణయించుకుంది. వనానికి వెళ్ళాలంటే వేరే ఉపాయం ఆలోచించాల్సిందే ఇక్కడి నుంచి వెళ్ళడానికి. చూడండి, గోవులను తీసుకొని గోపాలకులు వెళ్తున్నారు. ఇవాళ మనకు సెలవు. కానీ దేనికి బలరామా? అది కృష్ణుడికే తెలియాలి. అమ్మలందరూ ఇలాగే ఉంటారు మురళి. ముందేమో పెద్దవ్వండి, అన్ని నియమానుసారం చెయ్యండి, నియమాలన్నీ నేర్చుకోండి అంటుంది. మళ్ళీప్పుడేమో తనే వచ్చి మీకు సెలవంటుంది. నువ్వెన్ని వేషాలన్నా వెయ్యి కన్నయ్య. ఏదన్నా చెప్పు, ఏదన్నా చెయ్యి. నిన్నివాళ బయటికి వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు. వనం వదిలే, ఇవాళ నిన్ను గుమ్మం దాటి కూడా బయటికి వెళ్ళనివ్వను నేను. సరేలే, ఇక తాగేసే పాలు. మీకు అర్థం కావడం లేదమ్మా. నేను వెళ్ళకపోతే పెద్ద సమస్య అయిపోతుంది. నా నిద్రతో రాత్రంతా గడిచిపోయిందా? ఈ గోవుల్లో పిల్లలెవరూ లేరే. కాని కంసుడు చెప్పింది కృష్ణుడు గోపాలుడే అని. చూస్తుంటే నన్ను చూసి భయపడి ఉంటాడు. అందుకే గోవులను తీసుకొని రాలేదతను. నేను కూడా వకాసురుణ్ణి. జలంలో నుంచి చేపలను వెతికి పట్టుకోవడం నాకు బాగా తెలుసు. గోపాలకులందరూ సంకటంలో ఉన్నారు. ఏదో ఒక ఉపాయంతో నేను త్వరగా అక్కడికి చేరుకోవాలి. ఏం ఆలోచిస్తున్నావు? త్వరగా పూర్తి చెయ్యి.
తాగు. త్వరగా పూర్తి చేసి నేను చేసేదేముందమ్మా? నువ్వెలాగో నన్ను వెళ్ళనివ్వవు, నా సకులతో కూడా ఆడుకోనివ్వవా? అదైతే నిజమే, కానీ నేను కూడా ఉన్నాను కదా, నాతో ఆడుకోవచ్చు కదా. హ్మ్? నిజంగానా? నిజంగానే. నేను ఏది చెప్తే అదే ఆట ఆడతావా నువ్వు? ఆ అయితే దాగుడు మూతలు ఆడుకుందాం, చాలా రోజులైపోయింది. సరే, కానీ మొదట గంటలు నీకే కడతాను నేను. నాకు అంగీకారమే. పద, ముందు పాలు తాగేసి. మొత్తం తాగేసేయాలి. అది పద. ఏమీ కనిపించడం లేదు కదా? పద. నేను ఇక్కడున్నాను. ఆ రాక్షసుడు ఎవరికైనా హాని తలపెట్టేలోపే నేను వాడి దగ్గరికి చేరుకోవాలి. నేను త్వరపడాల్సిందే. పట్టుకున్నానమ్మా, పట్టుకున్నాను. పట్టుకున్నావు, కానీ నువ్విప్పుడు అక్కడున్నావు కదా, ఇక్కడికెలా వచ్చావు? నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా, ఇక్కడికెలా వచ్చావు? సాకులు చెప్పొద్దు, ఇప్పుడు నీ వంతు. 10 గంటలు కట్టుకో. సరే సరే. క్షమించమ్మా, నేను వెళ్ళాల్సి వస్తుంది. అమ్మా, నన్ను పట్టుకో. ఎక్కడున్నావు కన్నయ్య? పథకం సఫలమైంది. నన్ను క్షమించమ్మా, నీకు చెప్పకుండా వెళ్ళాల్సి వస్తుంది.
అడుక్కోవడానికి ఏ ఆట తోచలేదు ఇంతవరకు. కృష్ణుడు వస్తే వెంటనే చెప్పేస్తాడు. అవును కదా సుబ్బలా, ఆట చూడు. అంత తొందరగా ఎక్కడికి వెళ్తున్నాడు? వనానికే వెళ్తున్నాడు, గోవులను కాయడానికి. వెళ్దామా? సరే. ఆగు రాక్షస పక్షి! గోపాల కృష్ణుణ్ణి నేను, నందరాజు కుమారుణ్ణి, బృందావనానికి రాజకుమారుణ్ణి. నేనుండగా నా ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టలేవు. నువ్వా కృష్ణుడివి? నీ మీద దాడి చేయాల్సింది. నేనేమనుకున్నానంటే విష్ణువులాగా ఒక చేతిలో గద, మరో చేతిలో చక్రం ఉంటుందనుకున్నా. కానీ నువ్వు చిన్న బాలుడివి కదా, నీ దగ్గర ఎలాంటి శక్తి లేదు, అలాగే శస్త్రం గాని అస్త్రం గాని లేనేలేదు. నిన్ను ఎదిరించడానికి అస్త్రాలు శస్త్రాల అవసరం లేదు రాక్షస. వకాసురుడు నా పేరు. అదే వకాసురుడు. నా చెల్లెలు పూతన హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను. నీకసలు తెలుసా? ఇంద్రుడు, అగ్ని, జలం, వాయువు, వరుణుడు, యముడు లేదా వేరే ఏ దేవతలైనా సరే నాకు సరిసమానం కారు. ఇక నువ్వు నాలాంటి పర్వతం ముందు గడ్డిపోచలాంటి వాడివి. నువ్వా నన్ను ఎదిరించేది? నువ్వు ఆపుతావా నన్ను? కేవలం ఒక్క దాడితోనే నిన్ను నా ఆహారంగా చేసుకుంటాను. పిట్ట కొంచెం, కూత మాత్రం ఘనం. బెదిరించడం వల్ల యుద్ధం గెలవలేవు వకాసురా. చెప్పేదేదైనా చేసి చూపించు. కన్నయ్య! కన్నా, చూడు, అమ్మ అలసిపోయింది. ఇక చాలు, కనీసం చప్పట్లైనా కొట్టు. కన్నయ్యా, ఇక చాలు. చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు. ఏదో ఒక సంకేతం ఇవ్వరా? అక్కడున్నావు. పట్టుకున్నాను. మీరు కూడా అసలు పెద్దవారైనా చిలిపితనం పోలేదు. లేదు. వీడెక్కడికి వెళ్ళాడు? ఇదిగో కన్నయ్య. వీడు నన్ను మళ్ళీ ఏమార్చి పారిపోయాడు. కానీ ఎటు వెళ్ళిపోయాడు? నందరాజా! నందరాజా! భాను, అది పక్షి, రాక్షసుడు పక్షి, చాలా పెద్ద పక్షి. భాను, రాక్షసుడు
భాను ఏంటి, ఏం జరిగింది? అది నువ్వు కూర్చో. యశోద, నీళ్లు తీసుకురా, కూర్చో. ఒకవేళ ఆకలిగా ఉంటే మీరు నన్ను తినండి, నా సకుడిని వదిలేయండి పక్షి గారు. మీరు నన్ను తినండి, కానీ కన్నయ్యని వదిలేయండి. మా అందరినీ తినేయ్, కానీ కృష్ణుణ్ణి ప్రాణాలతో వదిలేయ్. ఎంత అద్భుతం స్వామి శుకులందరి ఈ భావన. స్వామి ప్రాణాలు కాపాడ్డానికి, తమ ప్రాణాలివ్వడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరూ. దేవరాజా, స్వామి తలుచుకుంటే క్షణంలో సమాప్తం చేయగలడు. మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. స్వామికి మనం సహాయం చేయాల్సిందే. అవును దేవేంద్ర, స్వామికి మనం సాయం చేయవలసిందే. స్వయంగా నారాయణుడి కృప కలిగున్నవాడు నా మిత్రుడు. తనని వదిలేయండి, లేదంటే దేవతలు నిన్ను వదిలిపెట్టరు. కానీ నేను దేవతలు వచ్చే వరకు ఎదురు చూడను. నా తమ్ముడిని వెంటనే విడిచిపెట్టు అసురుడా, లేదా నన్ను ఎదురించడానికి సిద్ధంగా ఉండు. అవసరమైతే నీ ఉదరాన్ని చీల్చి అయినా నా తమ్ముణ్ణి కాపాడుకుంటాను నేను. అయితే ఇంకా రారా బాలక, నిన్ను కూడా నీ తమ్ముడు దగ్గరికి చేరుస్తాను. ప్రయత్నించి చూడు దృష్టుడా. నీ ఉదరాన్ని ముక్కలు ముక్కలు చేయకపోతే నా పేరు బలరాముడే కాదు. నీ ప్రార్థన సఫలమైంది మధు. చూడు, కృష్ణుణ్ణి కాపాడడానికి స్వయంగా దేవతలే వచ్చారు. వద్దు ఇంద్ర, నీ వజ్రాయుధాన్ని ప్రయోగించకు. నాకు అది గిలిగింతలు కలిగిస్తోంది. కానీ నా జ్వాల నీకు గిరిగింతలు పెట్టదు వకాసురా. నిన్ను కాల్చి బూడిద చేస్తోంది. ఏంటి చాలా పెద్ద పెద్ద పక్షి, పక్షి? చాలా పెద్ద పక్షి. అది పక్షి కాదు, రాక్షసుడు కృష్ణుని మింగేసింది. కన్నయ్య, కన్నయ్య, కన్నయ్య! నా ఉదరంలో నీ జఠరాగ్ని కూడా నీకంటే అధిక తీవ్రమైనది అగ్నిదేవా. ఇక యమపాశమే దండన విధిస్తుంది వీడికి. నువ్వు జలధారని తప్పించుకొని ఉండొచ్చు దుష్టుడా, కాని హిమంలో దారలుండవు. ఇక నా హిమశక్తి
నిన్ను గడ్డ కట్టేలా చేస్తుంది. చంద్ర, యమ, అగ్ని, వరుణ, ఇంద్ర, మీలో ఎవరికీ అంత యోగ్యత లేదు. నన్ను పరాజితుణ్ణి చేసి ఈ విష్ణు అవతారాన్ని రక్షించగలవారు లేరు. ఈ రాక్షసుడిని దేవతలే ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడేమవుతుంది కృష్ణుడి సంగతి? వకాసురా, నా కిరణాల తాపంతో నిన్ను సర్వనాశనం చేసేస్తాను. పుత్ర కార్తికేయ, ఈ అసురుడి ఉదరాన్ని చీల్చి నీ తండ్రి గారి సకుడైన శ్రీకృష్ణుణ్ణి విముక్తి చెయ్యి. మీకు చెప్పాను కదా, మీలో ఎవరు నన్ను ఏమీ చేయలేరు అని. మీ దేవతలకున్న సామర్థ్యం ఏమిటసలు? స్వయంగా దేవతలకైన దేవుడే, మహాదేవుడు కూడా నన్ను ఏమీ చేయలేడు. కృష్ణుణ్ణి నా ఉదరంలోనే అరిగించేసుకుంటాను. శివశంకరుని త్రిశూలం ఒక్కసారే చాలు ఈ అసురుడి ప్రాణాలను తీసేస్తుంది. మహాదేవుడి త్రిశూలం. చెప్పాను కదా, పరమేశ్వరుడు కూడా స్వయంగా నన్నేం చేయలేరని. అజేయుణ్ణి నేను, అజేయుడిని. ప్రభు, ఈ త్రిశూలం ఎంతో శక్తివంతమైంది. మరి తనని ఎందుకేం చేయలేకపోయింది? మీరు మీ త్రిశూలాన్ని తిరిగి ఎందుకు తీసుకున్నారు మహాదేవా? ఈ దుష్టుణ్ణి ఎందుకు సంహరించలేదు? ఎందుకంటే వీడి మృత్యువు నా చేతిలో లేదు. నా సఖుడు నారాయణ అవతారుడు శ్రీకృష్ణుని చేతిలోనే జరుగుతుంది. ఇదే విధి విధానం కూడా. కానీ తండ్రి గారు, శ్రీకృష్ణుడు ఈ అసురుడి ఉదరంలో చిక్కుకొనున్నాడు. వారిని ఎలా విడిపించగలుగుతాం? స్వయంగా వారిని విముక్తుని చేస్తాడు పుత్ర. శ్రీకృష్ణుడు తనని అవమానిస్తే కోపగించరు.
కానీ వారి భక్తులకు అవమానం జరిగితే క్షణం కూడా వారు భరించలేరు. వకాసురుడు ఇదే పొరపాటు చేస్తున్నాడు. మనందరినీ నిరంతరంగా అవమానిస్తూ వారికి కోపం రప్పిస్తున్నాడు. వాడికి విషయం తెలీదు. తన ఉదరంలో వారిని ఉంచుకోవడం చాలా కష్టమని త్వరలోనే తెలుసుకుంటాడు. ఏమైంది మహాదేవా? పరాజితులై కూడా నవ్వుతున్నారేంటి? ఇప్పుడు మీరు మహాదేవులని చెప్పుకునే యోగ్యత కూడా లేదు. అసఫల దేవతల సేనలను వెంటబెట్టుకొని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వాళ్ళు నన్ను ఎదిరించలేరు, మీరు ఎదిరించలేరు. నా శక్తి ముందు మీరు ఓడిపోతారు మహాదేవా. యశోదా, ఏ దుష్టుడు నా కన్నీరు మింగేశాడో. లోపల మండిపోతాడు. తట్టుకోలేక బాధని అనుభవిస్తాడు వాడు. ఏంటిది? నాకేమవుతుంది? నాకెందుకు లోపల నుంచి మండిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అసలు నాకేం జరుగుతుంది? స్వామి, నేను ఎలాంటి పాపకర్మలు చేశాను? నాకు ఇలాంటి మృత్యు ప్రాప్తించింది. అలాగే నేను పుణ్యకర్మం చేశాను. మీ చేతుల్లో మోక్షం పొందగలిగాను స్వామి. మరి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో పుత్ర వక్రాసుర. గుర్తు తెచ్చుకో. ఏ విధంగా మీ తండ్రి గారిలాగానే అభిమానంతో నిండిపోయి ఉన్నావు. గుర్తు తెచ్చుకో. మమ్మల్ని ఓడించడానికి సృష్టి మొత్తాన్ని సంకట స్థితికి తీసుకువచ్చావు. తప్పనిసరి పరిస్థితిలో మేము కూడా పరాజయాన్ని స్వీకరించాము. గుర్తు తెచ్చుకో దేవరాజు ఇంద్రుల వారి చిత్రాన్ని ఎలా తిరస్కరించావో.
ఇవి మాత్రమే కాదు వక్రాసుర, నీ పాపాల చిట్టా నిండింది. ఎప్పుడంటే పవిత్ర గంగానదిలో తపస్సు చేసుకుంటున్న జజాదుముని తపోభంగం చేసినప్పుడు. ఎందుకు ఆగిపోయావు నువ్వు? పడవను ముందుకు తీసుకువెళ్ళు. ఇంకా ముందుకు వెళ్ళడం మంచిది కాదు మహారాజా. ఇక్కడ కొద్ది దూరంలో జజాదముని తపస్సు చేసుకుంటూ ఉంటారు. అయితే నా చేపలు వెళ్ళే స్థలంలో అతను తపస్సు చేసి తప్పు చేశాడు. నా రాజ్యంలో నాకే వెళ్ళలేని స్థలం ఉండటం నాకు అంగీకారం కాదు. మీరు సరిపడా చేపల్ని పట్టుకున్నారు మహారాజా. ఒకవేళ ఈ చేపలకు నువ్వు ఆహారం కాకుండా ఉండాలి అంటే మాట్లాడకుండా నా ఆజ్ఞ పాటించు. క్షమించండి, క్షమించండి మహారాజా. మునివర్య రక్షించండి. మునివర్య నన్ను కాపాడండి. మునివర్య నా ప్రాణాలు కాపాడండి. నా ప్రాణాలు కాపాడండి మునివర్య. ఆగండి అసురరాజా, ఈ చేపలకు హాని తలపెట్టకండి. ఎందుకు ముని? చేపల్ని పట్టుకోవడానికి నీ దగ్గర అనుమతి తీసుకోవాలా? నువ్వు తపస్సు చేసుకోవడానికి ఎవరి దగ్గర అనుమతి తీసుకున్నావు? గంగామాతను, ఈ నదిలో ఉంటున్న అన్ని చేపలను కూడా, ఈ ఉపకార నిమిత్తం చేపలన్నింటినీ కాపాడుతానని మాట ఇచ్చాను. అందుకే అసురరాజా, చాలా శాంతంగా చెప్తున్నాను, ఈ స్థానాన్ని అశుద్ధం చెయ్యకు. మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేనిచో దీని పరిణామం మంచిది కాదు. నువ్వు దేవుళ్ళ కోసం తపస్సు చేస్తున్నావు మునే. వాళ్ళు కూడా నన్ను ఏమీ చేయలేరు. నువ్వు నన్ను బెదిరించి ఏమీ చేయలేవు. మూర్ఖుడా, ఆలోచనల్లో ఎలాగూ రాక్షసుడివే, కానీ స్వభావం ఆ కొంగ లాంటిది. ఆకలి లేకపోయినా కూడా నిర్దోషులైన చేపలను ఆహారంగా చేసుకుంటుంది. ఇక నుంచి నువ్వు కూడా ఈ క్షణం నుంచి ఆ వకులా జీవనం జీవిస్తావు. ఇదే నా శాపం. శాపం తగిలాక నీకు తెలిసింది నువ్వెంత పెద్ద తప్పు చేశావని. అప్పుడు నువ్వు జజాదముని యాచించడం మొదలుపెట్టావు. నీ అపరాధ భావన తెలుసుకుని మునిశ్రేష్ఠుడు శాంతించాడు. అప్పుడు నీకు వరాన్ని ప్రసాదించాడు. శాపానికి విముక్తి ఒకటే మార్గం ఉంటుంది అసురా, పశ్చాత్తాపం. నువ్వు నీ తప్పుకి పశ్చాత్తాపం చెందుతున్నావు. అందుకే నేను నీకు వరాన్ని ప్రసాదిస్తున్నాను. నా శాపం నుండి నీకు ముక్తి తప్పక లభిస్తుంది. స్వయంగా శ్రీమన్నారాయణుల అవతారం ఈ బగుళా దేహం నుండి బంధ విముక్తిని చేస్తారు. ప్రణామాలు ప్రభు. కృష్ణ
మీరందరూ ఏం చూశారో నాకైతే తెలీదు. ఏది చూసినా సరే గాని అమ్మకు మాత్రం అసలు ఏం చెప్పొద్దు. కన్నయ్య, కన్నయ్య, నా కన్నయ్య. బాను చెప్పాడు నేనెవరో అసురపక్షి మింగేసిందని. హే నారాయణ, ఇదేంటి? ఇదంతా ఎలా జరిగింది కన్నయ్య? ఎవరైనా చెప్తారా నాకు? ఏంటిదంతా? శ్రీధామ, మధుమంగళ్, ఏం జరిగిందో మొత్తం అక్కయ్యకి చెప్పండి. ఈ అసురు పక్షి నన్ను మింగేయాలనుకుంది. అప్పుడే సమయానికి కృష్ణయ్య వచ్చి నన్ను కాపాడాడు. ఈ అసురు పక్షి అన్నది వీడైన బృందావనానికి రాజకుమారుడు, నందరాజపుత్రుడు. వీడుండగా బృందావన వాసులకు హాని తలపెట్టలేవు అని. యశోద వదిన, కృష్ణుడు తన ప్రాణాల గురించి ఆలోచించలేదు. ఈ క్రూర రాక్షసుడితో తలపడ్డాడు. ఇంకా ఈ రాక్షస పక్షి మింగేసింది కూడా. నేను ప్రార్థిస్తున్నాను బోళా చిన్నాన్న, అంతా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా చూసి బాలురందరూ ఎంతలా వ్యాఖ్యలు పడిపోయారంటే అందరూ తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడి ఆ అసురు పక్షితో అన్నారు, మమ్మల్ని తినే కానీ మా సక్కుణ్ణి వదిలేయని. ఈ పిల్లల పరాక్రమం చూసి దేవతలందరూ ఇక్కడికి వచ్చేశారు. వాళ్ళ హృదయం కూడా కరిగిపోయింది. దాంతో వాళ్ళు ఈ రాక్షస పక్షితో యుద్ధం చేసి దాన్ని చంపేశారు. దేవతల రాజు వజ్రాయుధం ప్రయోగించడం నేను నా కళ్ళతో చూశాను పెద్దమ్మా. ఆ తర్వాత అగ్నిదేవుడు అగ్నిశస్త్రంతో దాడి చేశాడు. ఇదే కాదు చిన్నమ్మ, వరుణదేవుడు, కార్తికేయుడు, యమదేవుడు అందరూ కలిసి రాక్షసుడితో యుద్ధం చేశారు. ఇప్పుడే చెప్పాను కదా, ఏమీ చెప్పొద్దని. అందరూ కలిసి నన్నే ఎరికించేస్తారు. ఇంకా భద్రకాళి మాత, అలాగే పరమేశ్వరుడు కూడా వచ్చారు చిన్నమ్మా. అన్నా, నువ్వు కూడానా? నాన్న, సహాయం చేయండి. నాకైతే కృష్ణయ్య కూడా దేవతల్లో ఒకరేమో అనిపిస్తోంది. ఇది సంభవమే అక్కయ్య. గుర్తుందా, పూతన ఇంకా తృణావరుడి దాడప్పుడు కూడా ఇలాగే జరిగింది. రాక్షసులందరూ చంపబడ్డారు. కానీ మన కృష్ణుడికి చిన్న గాయం కూడా కాలేదు. అవునక్కయ్య, మన కన్నయ్యకి శ్రీమన్నారాయణుడి విశేష కృప ఉందనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది మన కన్నయ్య స్వయంగా శ్రీమన్నారాయణుడు అని. లేదా ఆయన అవతారం తను. అరే, ఇక ఆపండి మీ అందరూ. అలాంటిదేమీ లేదు. అరే, విన్నదాన్ని బట్టి మనకి అర్థమవుతుంది కదా. కన్నయ్య దేవతలు అసురుల మధ్య పోరాటంలో ఇరుక్కుపోయాడు. వీటన్నిటితో తనకి ఎటువంటి సంబంధం ఉండదు. మరైతే వాడి ఒంటి మీద ఒక్క గాయం కూడా లేదేమిటి నందరాజా? ఉన్నాయత్తా, గాయాలున్నాయి. చూపించు కన్నయ్య. అమ్మా, బాగా నొప్పిగా ఉంది, ఏదో ఒకటి చెయ్యమ్మా. ఈ గోపికలు కూడా అతి చేస్తారు అసలు. శ్రీమన్నారాయణుడి అవతారం అయితే ఇంత చిన్న గాయానికి ఇంతలా ఏడుస్తాడా? ఇక చాలు, ఆపండి. ఇప్పుడు మీరందరూ హద్దులు మీరిపోయారు. ఒకసారి శ్రీమన్నారాయణుడు, ఇంకొకసారి ఆయన అవతారం. వాడికి ఏదైనా అయితే మీరందరూ కదలాడడం మొదలు పెడతారు. వీడు సాధారణ బాలుడు, నా కుమారుడు. వాణ్ణి భగవంతుణ్ణి చెయ్యొద్దు. ఇక నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అసలు? అది కూడా నాకు చెప్పకుండా నన్ను మోసం చేసి ఇక్కడికి వచ్చావు. మన ఇంటికి పద, నేను ఎలా దండిస్తానో చూడు. అమ్మా, బాగా నొప్పిగా ఉంది. అమ్మా, నొప్పిగా ఉందమ్మా. సరే కన్నా, నువ్వు ఇంటికి పద, నీకు ఔషధం రాస్తాను. పసుపు లేపనం రాస్తే వెంటనే తగ్గిపోతుంది. పద రా.